పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా కుట్టి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు. బిడ్డ, మేము అలా బజారుకు పోయి వస్తాము, నువ్వు ఇక్కడే అలా దిగులు పడి కూర్చొని ఉండకు, పోయి గిన్నెలో బొవ్వ పెట్టినాను, ఆ బొవ్వ తిను బిడ్డ అని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే సరే అమ్మ మీరు వెళ్ళిరండి, నేను తింటాను అని చెప్పి అంటుంది. ఇక పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న ఇందమ్మ, వంశీ, జీవన చాలా సంతోషిస్తారు. ఎస్, ఇదే మనకి సరైన సమయం. పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా ఇంటి దగ్గర లేరు. కుట్టితో ఎలాగైనా సరే మనం ఇప్పుడే మాట్లాడి కుట్టిని ఒప్పించాలి. పదండి, రే వంశీ, నువ్వు వెళ్ళి కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ఉంచు, నేను ఎలాగైనా సరే ఆ కుట్టిని ఒప్పించి కుట్టిని తీసుకువస్తానని చెప్పి ఇందమ్మ అంటుంది. ఇక కుట్టి దగ్గరకు వెళ్ళి ఇందమ్మ అలాగే జీవన ఇలా అంటూ ఉంటారు. నీకు ఆ బస్తీ గొడవలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఆ సునంద గారి పైన కేసు వేసావు కదా, వాళ్ళ మేనేజర్ అయితే నిన్ను తీసుకొని రమ్మని కాల్ చేశారు అని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే మీకెందుకు ఫోన్ చేస్తారు ఇందమ్మ గారు అని చెప్పి అంటుంది. నాకు కాదు, ఆయన వంశీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట, అందుకే ఆయన వంశీకి చేసి చెప్పారు. అంటే నువ్వు జ్యోతమ్మకు చాలా దగ్గర దానివని, కావాల్సిన దానివని అతనికి తెలిసిందంట, అందుకే నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు అని చెప్పి కుట్టిని అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసి పైన జ్యోతి అయితే ఏంటి కుట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటుంది. అది విని ఇందమ్మ అయితే ఇలా అంటుంది. మేమే పిలిచాం జ్యోతి, తనకి పెళ్ళి ఉంది కదా, తనకి మంచి గిఫ్ట్ కొందామని సెలెక్ట్ చేసుకుంటుందని తీసుకొని వెళ్తున్నామని చెప్పి అంటుంది. అదేంటి అత్తయ్య అలా అంటారు, పెళ్లి కూతురు కదా తన వెళ్తే అమ్మా నాన్నలతో వెళ్ళాలి, లేదంటే తన భర్తతో వెళ్ళాలి, ఇలా ఎవరు పడితే వాళ్ళతో బయటకు వెళ్ళకూడదు, మీకు కూడా తెలియదా, మీరు కూడా పెద్దవాళ్ళే కదా అని చెప్పి అంటుంది. అది విని జీవన అయితే ఏంటమ్మా నువ్వు మరి పాతకాలం మనుషుల్లో ఆలోచిస్తావు, నువ్వు కూడా అలా ఆలోచిస్తే ఎలా అమ్మా, కుట్టి నేను వెళ్ళి గిఫ్ట్ కొనుక్కుంటామమ్మా అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే వద్దు, కుట్టిని మాత్రం తీసుకుని వెళ్ళొద్దు, గిఫ్ట్ అంటే సర్ప్రైజ్గా ఉండాలి, ఆ సర్ప్రైజ్ని తననే సెలెక్ట్ చేసుకోమంటారా, మీరే ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇవ్వండి అని చెప్పి అనేస్తుంది. ఇక జ్యోతమ్మ వెళ్ళిపోయాక కుట్టి అయితే జీవన అయితే కుట్టితో ఎలా అంటూ ఉంటుంది. మా అమ్మ అలానే మాట్లాడుతుంది, నీకు మా అమ్మని విడిపించే ఉద్దేశం ఉందా లేదా, పద ఇంకేమీ మాట్లాడకు నువ్వు అని చెప్పి కుట్టిని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇక కారు స్టార్ట్ చేసి ఉంచుతాడు వంశీ. ఇక వంశీ అయితే వాళ్ళ ముగ్గురిని కూడా కారులో తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడ కిరణ్ గారిని చూసి హాయ్ కిరణ్ గారు అని చెప్పి అంటే హాయ్ వంశీ గారు అని చెప్పి వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి కుట్టి అయితే ఏంటి ఇతను ఎవరు అని చెప్పి అనుకుంటుంది. ఇక కిరణ్ గారు అయితే కుట్టి కాస్త చూసి కుట్టితో ఎలా అంటూ ఉంటాడు, తన ఐడెంటిటీ కార్డు చూపించి ఇదిగోండి నేను సునంద గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరికీ బాగా కావాల్సిన మేనేజర్ని, వాళ్ళు ఏ విషయమైనా సరే నాతో డిస్కస్ చేయకుండా చేయరు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ కావడంతో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వాళ్ళ అబ్బాయినే చూసుకుంటున్నారు, సో మీరు ఆనంది అని, మీరు ఆ జ్యోతి గారికి బాగా కావాల్సిన వాళ్ళని నాకు తెలిసింది, కాబట్టి సునంద గారే పంపారు, ఎందుకంటే మీరు ఆ బస్తీ గొడవ నుండి తప్పుకుంటే జ్యోతి గారిని ఈ కేసు నుండి తప్పిస్తామని, ఇక ఆవిడపై ఎలాంటి కేసు పెట్టమని మాతో చెప్పారు, అది మిమ్మల్ని అడగమని పంపించారు, అందుకే ఇక్కడికి మిమ్మల్ని పిలిపించామని చెప్పి అంటూ ఉంటాడు. అది విని జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది, చూసావా కుట్టి, నీకు ఆ బస్తీ గొడవకి సంబంధం ఉందని నేను ఎందుకు అన్నాను అనుకున్నావు, ఎందుకే అన్నాను, నువ్వు కానీ ఆ బస్తీ గొడవ నుండి తప్పుకున్నావు అనుకో, మా అమ్మ సేఫ్ నేను సేఫ్ అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కిరణ్ గారు ఇలా అంటూ ఉంటారు, ఏదండి మీకు ఇప్పుడు రెండే ఆప్షన్స్, ఒకటి మీ బస్తీ గొడవ, లేదంటే మీ జ్యోతమ్మ చాలా మంచిదని, ద బెస్ట్ లాయర్ అని నేను విన్నాను, అది ఇప్పుడు మీరు ప్రూఫ్ చేయాలి, అలాంటి జ్యోతమ్మ జైలుకి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.